నా భార్య మా ఇంటి వెనుక పెరట్లో నా సవతి కొడుకు మరియు అతని బాడీ పిల్లో కోసం విందు ఏర్పాట్లు చేస్తోంది. ఇది అంతా నేను బట్టలు ఉతుకుతున్నప్పుడు మొదలైంది. నా 23 ఏళ్ల సవతి కొడుకు దగ్గర ఒక కార్టూన్ అమ్మాయి బొమ్మ ఉన్న దిండు కవర్ ఉందని నేను గమనించాను. అది చాలా పాతదిగా చిరిగిపోయి ఉంది. అందుకే ఎవరైనా సాధారణంగా చేసేట్లే నేను దాన్ని పాత బట్టల సంచిలో వేసేశాను. అతను కేవలం కోపగించుకోలేదు. అతను ఏడుపు వచ్చేలా కనిపించాడు. అతను దాన్ని చెత్తబుట్ట నుండి బయటకు తీసి ఇకపై నేను దాన్ని తాకకూడదని చెప్పాడు. అప్పుడు అతని తల్లి మధ్యలోకి వచ్చింది. అది కేవలం ఒక గుడ్డముక్క అని చెప్పడానికి బదులుగా ఆమె మధ్యాహ్నం మొత్తం అతని గదిలో అతన్ని ఓదారుస్తూ గడిపింది. నేను థెరపీకి వెళ్ళమని సూచించాను. నేను ముసలివాడినే ఉండవచ్చు, కాని ఎవరికి ప్రొఫెషనల్ సహాయం అవసరమో నాకు తెలుసు. కాని నేను ఆన్లైన్లో ఈ వైఫు సంస్కృతి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా నేను తెలుసుకోకుండా ఉండాలనుకున్నాను. ఇప్పుడు ఇది ఒక క్లైమాక్స్ స్థాయికి చేరుకుంది. నా సవతి కొడుకు నిజంగానే ఆ దిండును పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక నా భార్య, ఆమె కేవలం అతన్ని సంతోషపెట్టడమే కాదు, మా ఇంటి వెనుక పెరట్లో జరిగే ఈ వేడుక కోసం క్యాటరర్ను కూడా పిలుస్తోంది. నేను ఇది భరించలేను. ఒక మనిషి ఒక గుడ్డ ముక్కకు తన జీవితాన్ని అంకితం సురుకుతో నేను చూడలేను. వారు తమ పెద్ద రోజును జరుపుకుంటున్నప్పుడు నేను మిచిగాన్లో మా కుటుంబ సభ్యులను సందర్శిస్తాను. నేను అక్కడ ఉండలేను.